నాగాని అండర్ డాగ్ ఈజ్ నాట్ ఎ రైట్ వర్డ్, అండర్ స్నేక్ అనాలేమో. బిగ్ బాస్ హౌస్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఏం కావాలంటే వాయిస్ కావాలి. ఒక విషయాన్ని చాలా బలంగా చాలా గట్టిగా చెప్పగలగాలి. మీరు గమనిస్తే శ్రీజకి కానీ హరీష్కి కానీ, ఇప్పుడు శ్రీజ అయినా కొన్ని టాస్క్లు ఆడి ఏదో ఒక పేరు తెచ్చుకుంది, కానీ హరీష్ పెద్ద ఇంపాక్ట్ చూపించిన టాస్క్ లేదు. కానీ ఆయన పేరు బలంగా ఎందుకు అనిపిస్తుంది? ఆయన వాయిస్లో బలం ఉంది. సో ఎదుటోళ్ళు మాట్లాడనీయకుండా చేయటం అది రైట్ క్వాలిటీ అంటే సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ఎ రైట్ క్వాలిటీ, ఎదుటోళ్ళు మాట్లాడనీయకుండా చేయటం. బట్ వాయిస్ బలంగా అనిపిస్తుంది, దానివల్ల వాళ్ళు ఎలివేట్ అవుతారు. అలాంటి వాళ్ళు ఎలివేట్ అయినప్పుడు గేమ్ గెలిచిన టాస్క్ గెలిచిన ఏదైనా చేస్తే ఇంకా గట్టిగా ఎలివేషన్ అనేది బయటకు వస్తుంది, రికగ్నైజేషన్ అనేది బయటకు వస్తుంది. నాగా లాంటి వాళ్ళకి ఇది మైనస్. ఎందుకంటే కష్టపడి బాగా ఆడతాడు, మంచి ఒపీనియన్స్ ఉంటాయి, నెమ్మదిగా డిఫెండ్ కూడా చేసుకుంటాడు, ఎదుటోళ్ళ కోసం సాక్రిఫైజులు కూడా చేస్తున్నాడు. నాగా చాలాసార్లు చేశాడు ఇప్పటికీ ఈ రోజుతో కలిపి. కానీ స్టిల్ మిగతా వాళ్ళకు వచ్చినంత ఎలివేషన్ కానీ ఆ పేరు కానీ బయట రావట్లా. దేనికంటే వాయిస్ బలంగా లేకపోవటం. ఆలోచించండి. సో గేమ్ని చాలా బాగా ఆడుతున్నాడు. లాస్ట్ 3 రౌండ్లకి 3 రౌండ్లు కొట్టి తన టీంని విజేతగా గెలిపించుకున్నాడు. అలాగే ప్రసన్న గారితో ఏదైతే ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందో ఈజీగా తన స్థానాన్ని కోల్పోవచ్చు, ఏదోటి అనేచో మాట జారచ్చు, స్టిల్ ఏం చేసినా కూడా నాగా తప్పదు. బట్ అలా ఏం చేయాలి, నవ్వుతానే దాన్ని డీల్ చేశాడు. అందుకనే అవి బాగా ఇంప్రెస్ అయ్యాడు, నేను ఎలా ఆడతాను మీరు అలా ఆడారండి గేమ్ అని చెప్పి. సో నాగాని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇప్పటివరకు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి 2 స్టార్లు రాలేదు. ఫస్ట్ టైం నాగాకి బెస్ట్ పర్ఫార్మర్గా 2 స్టార్స్ వచ్చినాయి. బెస్ట్ పర్ఫార్మర్గానే 2 ఓటింగ్లు చేశాడు తను. వేరే విధంగా ఎవరో ఇస్తే అలా కాదు, బెస్ట్ పర్ఫార్మర్గా. సో అది సంగతే. చూద్దాం ఓట్స్ ఎన్ని పడుతున్నాయి, నాగా పొజిషన్ ఏంటి, నాగాని ఓట్స్ ద్వారా వెళ్తాడా జడ్జెస్ ద్వారా వెళ్తాడా అన్నది రానున్న రోజుల్లో తెలిసిద్ది. కొంతమందికి బిగ్ బాస్ హౌస్ సెట్ అవ్వదు. ప్రైమ్ ఎగ్జాంపుల్ ప్రసన్న గారే, ఓపెన్గానే చెప్తున్నాను. ఎందుకంటే ఆయనలో ఆ స్కిల్స్ అన్నవి లేవు. ఇట్ డజంట్ మీన్ మనం ఒక ఫెయిల్యూర్ అనో లేదంటే ఇంకోటనో కాదు. నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ జాబ్కి ఈ కంపెనీలో ఈ జాబ్కి మీరు సూట్ అవ్వరు అని వాళ్ళు రిజెక్ట్ చేసేటప్పుడు. ఈ పర్టికులర్ జాబ్ ఏదైతే అది మీరు చేయలేరు, మీరు దీనికన్నా ఇంకా పెద్ద జాబ్ చేయగలరు, టఫ్ జాబ్ చేయగలరు, గొప్ప జాబ్ చేయగలరు. బిగ్ బాస్ హౌస్లో చెప్పాగా మాటలు బలంగా మాట్లాడగలగాలి, ఒపీనియన్స్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉండాలి, ప్రతి ఒక్కరి మీద ఒపీనియన్స్ ఉండాలి. లాస్ట్లో బిందుమాధవ్ గారు చెప్తారు అబ్జర్వెంట్ స్కిల్స్ ఉండాలని, అవి మిస్ అవుతున్నాయి ఆయనలో. సో అది ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్లో చెప్తానంటే కాదు కదా, ఆ ఒపీనియన్స్ అన్నవి ఎప్పుడైనా చెప్పగలిగి ఉండాలి. మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్ ఎప్పుడైనా చెప్పగలిగి ఉండాలి. సో కొంచెం కష్టమే ఆయనకి. సో ఆయన అంత స్ట్రాంగ్గా ఒపీనియన్స్ పెట్టకపోతే, మనిషి అంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఆయన ఈరోజు మన ముందు ఇలా నుంచున్నారు. కానీ ఒపీనియన్స్ అన్నది చెప్పగలగాలి బిగ్ బాస్ హౌస్లో. బట్ అందులో ఆయన వీక్గా ఉన్నారు. లెట్స్ సీ ఏమైందో ఏంటో. ఇంకొక విషయం, షాకీబ్ని కావాలని అవుట్ చేశారా, దాని గురించి నీట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు కట్ చేశారు కానీ షాకీబ్ ఈ పాయింట్ అక్కడ రైస్ చేసినట్టున్నాడు, కావాలని నన్ను అవుట్ చేశారు అని చెప్పి మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేయండి. ఇంక అయిపోయింది, ఇంక 3 ఎపిసోడ్లే. ఇది కాకుండా బిందుమాధవ్ గారు కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత మనం బిగ్ బాస్ 9 కోసం మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఫస్ట్ కామెంట్గా కూడా చేసి పెడతాను, పిన్ చేసి పెడతాను. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో దట్ ఏదైనా బిగ్ బాస్ 9కి సంబంధించిన అప్డేట్స్ ఉంటే వీడియో చేయలేకపోతే లాస్ట్ ఒక వీడియో చేశాను వెనుకుంటుంది. ఈవెన్ బజ్ హోస్ట్ కింద కూడా ఫస్ట్ చేసింది మనమే. సో ఆ 2 వీడియోస్ చూడండి, చూడడం వాళ్ళంటే ప్రీవియస్ వీడియోస్లోనే ఉంటాయి. 2-3 వీడియోస్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఏదైనా అప్డేట్స్ ఉంటే బిగ్ బాస్ 9కి సంబంధించి అక్కడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను బ్రాడ్కాస్ట్ ఛానల్లో. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో బిందుమాధవ్ గారు అందరిని పిలిచిన తర్వాత కొందరు చాలా మంది ఉన్నారు, కొందరు మధ్యలో ఉన్నారు, కొందరైతే అసలు గేమే స్టార్ట్ చేయలేదు అని చెప్పి ఆవిడ చాలా సీరియస్గా చెప్పారు. అవి కూడా చెప్పాడు, సీరియస్గా చెప్తున్నాను. సో ఇక్కడి నుంచైనా పిక్ చేసుకోండి, ఇంకా 3 ఎపిసోడ్లో ఉన్నాయి, ఇంకా దీని తర్వాత ఛాన్స్ రాదని చెప్పి. సో నవదీప్ ఏం చెప్పాడంటే ఒక విషయం క్లియర్ చెప్పింది ఏంటంటే, అంటే ఇంకా 3 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎంతమంది సెలెక్ట్ అవుతారో తెలియదు. సో ఇది కూడా ఇంకో విషయం, స్టార్టింగ్లో 5 అని చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ అంటున్నారు ఎంతమంది సెలెక్ట్ అవుతారో తెలియదని. ఓటింగ్ ద్వారానే అవ్వచ్చు, ఆరు మన డెసిషన్ వల్లనే వెళ్తారు. సో ఓటింగ్ ద్వారా అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళ డెసిషన్ ద్వారా కూడా అయ్యే వాళ్ళు ఉంటారు. ఓటింగ్ ద్వారా మేబీ ఇప్పుడు 6 తీసుకున్నారనుకోండి, ఓటింగ్ ద్వారా 3 తీసుకుంటారు, వాళ్ళ డెసిషన్ ద్వారా 3 తీసుకుంటారు. లేదు 5 వెళ్తారు అనుకోండి, ఓటింగ్ ద్వారా 2 వాళ్ళ డెసిషన్ ద్వారా 2 అలా తీసుకుంటారు అనమాట. సో అంటే ఒకళ్ళు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసి, ఇప్పుడు నాగా లాంటి వాళ్ళు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేశారు, బట్ వాళ్ళకి ఓట్స్ పడలా, ఏం చేస్తారు, జడ్జెస్ చేతిలోకి తీసుకుంటారు. అది సంగతి. సో స్టేక్స్ పెంచాలి, కొంచెం కష్టతరం చేయాలని చెప్పి 2 ఎల్లో కార్డులు చూపించారు. సో ఈ ఎపిసోడ్ నుంచి ఇంక 2 ఎల్లో కార్డ్స్ ఇస్తారు. ఎవరికైనా 2 ఎల్లో కార్డ్స్ వస్తే, అంటే ఈ ఒక ఎపిసోడ్ అని కాదు, ముందు కనుక కలుపుకొని 2 వస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు.
నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. మినీ అగ్ని పరీక్ష. బిందు, బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే ఏం కావాలి? సో నవదీప్ జోక్గా కామన్ సెన్స్ కావాలంటే, కామన్ సెన్స్ కాకుండా ఏం కావాలంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మంచి అయినా చెడైనా ఏదైనా సరే ఒక మనిషి మీద ఉన్న అభిప్రాయాన్ని మొహం మీద బరాబర్ చెప్పగలగాలి. సో అదే ఈరోజు మనది మినీ పరీక్ష అనమాట. అలా చెప్పిన వాళ్ళకే ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని వెరీ ట్రూ. బిందు మాధవ్ గారు విన్నర్ అయ్యారంటే ఆవిడలో ఉన్న మెయిన్ క్వాలిటీ ఇదే. ఆవిడ చెప్పుకున్నారు. సో ఆవిడ ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ ఆ విషయాన్ని చెప్పగలుగుతారు. సో టాస్క్లు ఎలా ఆడారన్నది పక్కన పెడితే ఈ ఒక్క క్వాలిటీ ఏదైతే ఉందో చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అయింది. 100% ఆడియన్స్కి ఆబ్వియస్గా ఏ కంటెస్టెంట్ కనెక్ట్ అవ్వడు. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి ఆవిడ దీని ద్వారా కనెక్ట్ అయ్యారు. ఆవిడ పర్సనాలిటీ నచ్చింది, ఆవిడ మాట్లాడే విధానం నచ్చింది, ఏదైనా ముక్సుడిగా చెప్పే విధానం నచ్చింది. సో దాని ద్వారా ఆవిడ విన్నర్ అయ్యారు. సో అందుకే ఆవిడ చేత ఈ క్వాలిటీ చెప్పించినట్టున్నారు. సో మినీ పరీక్ష ముక్కుసూటిగా మాట్లాడటం అనమాట. అక్కడ ఒక 11 బ్యాడ్జెస్ పెట్టారు, 11 క్వాలిటీస్. ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్కరు తీసుకోవాలి. ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది మనకు కట్ చేశారు కానీ అది మ్యాటర్. అది ఎక్కడ అర్థమైందో చెప్తాను నేను మీకు. సో శ్రియతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే లాస్ట్ విన్నర్ కాబట్టి అని చెప్పి. ఎక్కడైనా విన్నర్కి అడ్వాంటేజ్ వస్తుంది. ఇది అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజే, ఎందుకంటే 11 బ్యాడ్జ్లు ఉన్నాయి కాబట్టి మంచి అడ్వాంటేజ్. సో ఆవిడ శ్రీజాకి ఇచ్చింది, క్లెవర్ అని చెప్పి ఇచ్చింది అనమాట. వెరీ పాజిటివ్గా ఇచ్చారు ఆవిడ. సో వీళ్ళు కూడా దానికి కడ్డీ లేదు. సో క్లెవర్ అని పెట్టడం మీద తప్పు. అతి తెలివి అని అలా ఏదైనా పెట్టుంటే ఏదైనా విషయం ఉండేది. నెగిటివ్గా నీ బ్యాడ్జెస్ అన్ని నెగిటివ్గా ఉండాలి కానీ ఇది పాజిటివ్ అయిపోయింది. నవదీప్ అప్పటికి ఏంటి అతి తెలివా లేదంటే క్లెవరా, గుడ్ వేనా బ్యాడ్ వేనా అంటే సో 2 విధాలుగా అని కూడా చెప్తూ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నారు. అంటే షియా ఎలా చెప్పిందంటే మనం ఆడియన్స్గా చూసి ఎలా అనుకుంటున్నామో షియా అలా చెప్పింది. సో వాళ్ళు కూడా అక్కడి నుంచి షూటింగ్లు ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, సో అన్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి మన ఒపీనియన్ చెప్పింది. అప్పటికి షూటింగ్ అయిపోయింది అని చెప్తున్నా. సో అందరూ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వెంటనే ఏమనుకున్నారు, ఓవర్గా మాట్లాడుతుంది ఏంటిది అని అనుకున్నారని. కంపెనీస్ అలాగే ఎపిసోడ్స్ చూపించారా లేదని, ఏంటిది అని అనుకున్నారు. అందరూ అలా అనుకున్నా సరే గేమ్ ఆడింది ఆ అమ్మాయి. సో చాలా క్లవర్గా ప్రతి ఒక్క గేమ్ని చాలా పర్ఫెక్ట్గా ఆడింది. సో తను క్లవరు అని చెప్పి ఇచ్చారనమాట. శ్రీ అంటే ఏదో పొలబెట్టాలని చెప్పి ఈ క్లవర్నెస్ ఏదైతే ఈ తెలివి ఉందో అది హౌస్లోకి సరిపోయిద్దా అయ్యి అంటే అదే కొంచెం ఏదైతే అవుతుందో అది తగ్గించుకుంటే కనుక మిగతావన్నీ ఆవిడకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ 15 మెంబర్లలో నాకు శ్రీజానే క్లవర్ అనిపిస్తుంది అంటే. సో ఏంటి 15 మంది కన్నా డౌన్ అంటే నీకన్నా కూడా అంటే నాకన్నా కాదు సార్, నాకన్నా మిగతా అంటే అందరు కొంచెం నవ్వుకున్నారన్నమాట. సో శ్రీజా నువ్వేనా డిఫెండ్ చేసుకుంటే మొత్తం పొగిడిన తర్వాత అమ్మాయి డిఫెండ్ చేసుకునిద్ది, నేను డిఫెండ్ చేసుకోవాలంటే అది కాదు, మరి కొంచెం తగ్గించుకోవాలని ఏదో ఉంది కదా అని శ్రీ చిన్నది పెట్టాలని చూస్తే అది జడ్జెస్ కూడా చెప్పారు కదా. సో అది ఓకే, అప్పుడప్పుడు నేను కూడా హైపర్ అవుతూ ఉంటాను, అదైతే ఖచ్చితంగా తగ్గించుకోవాలి, అది నెగిటివ్ కాబట్టి ఓకే, రెస్ట్ పాజిటివ్ కాబట్టి నేను పాజిటివ్గానే తీసుకుంటున్నానని చెప్పి పాజిటివ్గానే తీసుకున్నారు. అంతకుమించి ఆవిడ అక్కడ కొట్లాడేదేం లేదు. నెక్స్ట్ బిందు దివ్య గారిని పిలిచారు. నాకు ఒక మంచి ఒపీనియన్ ఇలా ఉందని ఒక చిన్న సెటైరిక్ అంటే ఆవిడ రివ్యూస్ చెప్పదు, ఒపీనియన్స్ చెప్తారు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవ్వాలి అని చెప్పి దివ్యాని పిలిచారు. దివ్య ఓవర్ స్మార్ట్ ఇచ్చారు మనిషి గారికి. చూస్ చేసుకున్న బ్యాడ్జ్ కరెక్ట్గా చూస్ చేసుకున్నారు. ఎక్స్ప్లెనేషన్లో కొద్దిగా తడబడ్డారేమో అనిపించింది. ఇంకొంచెం మంచి బెటర్ వే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చేమో. నా ఉద్దేశంలో ఆయనకి ఏ ఒపీనియన్ ఉందంటే ఐ ఆమ్ స్మార్టర్ దెన్ ఎవ్రీబడి. సో ఈ రూమ్లో ఎవరైతే ఉన్నారో అందరికన్నా నేనే తోపు అన్న ఫీలింగ్ ఉంది. వేరే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆయన చాలా రిలాక్స్డ్గా ఉంటారు, వాళ్ళు ఏం బేకలేరులే అన్నట్టు. అంటే మనకు మించి ఇక్కడ ఎవడు పీకేదేం లేదు, ఈ రూమ్లోకి నేనే పెద్ద స్మార్ట్ అని చెప్పి. సో ఆయన పర్ఫామ్ చేయడు కానీ మిగతా వాళ్ళు మాత్రం ఆయనకన్నా తక్కువ అన్న లుక్లు ఇస్తాడు అన్న విధంగా ఆవిడ చెప్పారనమాట. మంచి పాయింట్ చెప్పారు. ఎగ్జాంపుల్స్ అక్కడ కొద్దిగా తేలేరేమో అనిపించింది. మనిషి దానికి ఎగ్జాంపుల్ కావాలన్నాడు. దివ్య ఏం చెప్పారంటే నిన్న తప్ప మీరు ఆడిన ఏ టాస్క్లను గెలవలేదు అని చెప్పారు. ఇలా కాకుండా మొన్న మీరు ఆ క్విజ్ టాస్క్ ఏదో ఆడారు కదా, అందులో మీరు మిమ్మల్ని ఓవర్ స్మార్ట్ అనుకొని మీ టీం కన్నా ఎక్కువగా మిమ్మల్ని మీరు పంపించుకున్నారు. 4 సార్లు మీరు వెళ్ళి ఒక పాయింట్ తెచ్చారు, మీ టీం మీరు తక్కువ మిగతా వాళ్ళకన్నా నేనే తోపని ఫీల్ అయ్యారు అని చెప్పి అది చెప్పుంటే ఇంకా గట్టిగా కనెక్ట్ అయ్యేది. మనీష్ ఏం చెప్తాడు దీనికి, ఫస్ట్ ఎపిసోడ్లో కన్నా వేరే వాళ్ళు బెటర్గా ఫస్ట్ ఎపిసోడ్లో వేరే వాళ్ళు బెటర్గా ఆడతారని తెలిసినప్పుడు నేను వేరే వాళ్ళని పంపించాను అని చెప్పాడు. సో దానికి దీనికి ఎలా లింక్ అయిందో మనకు కట్ చేశారో నాకు అర్థం కాదు. కానీ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను స్మార్ట్ అని నేను ప్రతి దాంట్లో ప్రూవ్ చేసుకుంటున్నా, నేను ఫిజికల్ టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకోవాలి ఆడియన్స్ ముందు. కానీ నాకు అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా నేను టీం గురించి ఆలోచించి పవన్ని ఆ రోజు పంపించాడు కదా, సో వేరే వాళ్ళని పంపించి ఆ లైట్ తీసుకున్నా అని చెప్తే దివ్య అది కూడా మీకు వర్క్ అవ్వలేదు కదా, సో మీరే అలాగో గెలవట్లేదు, మీరు వేరే వాళ్ళని పంపించినా మీ టీం కూడా గెలవలేదు కదా అన్నట్టు ఆవిడ చెప్తే ఐ థింక్ వేరే వాళ్ళకంటే స్ట్రాంగ్గా పర్ఫామ్ అంటే నేనేమంటున్నానంటే నేను వేరే వాళ్ళకన్నా స్ట్రాంగ్ అని ఇందాక మీరు ఏదైతే పాయింట్ చెప్పారో అది ఇప్పుడు రాంగ్ అని ప్రూవ్ అయింది అని చెప్తుంటే ఇప్పుడేమో లేదు మీకు అర్థం కాలేదు, నేను మళ్ళీ చెప్తారని చెప్పి మీరేమనుకుంటున్నారు, దే కాంట్ అవుట్ స్మార్ట్ మీ, సో నన్ను ఎవరో అవుట్ స్మార్ట్ చేయలేరని మీకు ఫీలింగ్ ఉంది. కానీ మీరు ప్రతి టాస్క్లోని గెలవలేకపోయారు. సో వీళ్ళకన్నా నేను ఎక్కువ అనుకుంటారు, ఇక్కడ కొద్దిగా వీళ్ళకన్నా నేను ఎక్కువ అనుకుంటారు వెళ్తారు, కానీ మీరు గెలవలేకపోయారు.
అలాగే వేరే వాళ్ళని తక్కువ చేసి చూస్తారని చెప్పారు. నిన్న టాస్క్లో కూడా మీరు ఎందుకు గెలిచారంటే మీరు లీడర్ కాదు కాబట్టి గెలిచారు, మీరు లీడర్ అయ్యింటే మాత్రం ఓడిపోయేవాళ్ళు అని చెప్పి కొంచెం ఈ పాయింట్ ఒకటి బాగా పెట్టగలిగారు. సో ఇక్కడ కొద్దిగా క్లారిటీ వచ్చింది. మీ కాంట్రిబ్యూషన్ పెద్దగా లేదు ఇక్కడ గెలిచండి అగ్రీ అని చెప్పి ఆయన ఆ పాయింట్కి అగ్రీ చేశాడు. సో శ్రీ వెంటనే ఎంతమంది కనిపిస్తుంది, సో మిగతా వాళ్ళు ఓటింగ్ తీసుకుందాం అని చెప్పి చూస్తే అక్కడ ఉన్న మొత్తం అంతా చేతులు ఎత్తారు. ఒకళ్ళిద్దరు తప్పితే చివరికి శ్రీజ ఎత్తలే, లాస్ట్లో ఎత్తినట్టుంది. సో అందరూ చేతులు ఎత్తారు. ఇక్కడ మనీష్ స్టార్టింగ్ నుంచి నన్ను కార్నర్ చేస్తున్నారని ఒక సింపతి కార్డు, కార్నర్ కార్డు, ఏదో నన్ను ఒక్కడిని చేశారు అన్న కార్డు, ఏదో కార్డు తీయడానికి ట్రై చేశాను అనమాట. ఎందుకు పోయా అదా నాకు అర్థం కాలేదు. ఎవరు తను కార్నర్ చేస్తారని నాకైతే అనిపించట్లేదు. నవదీప్ మీ ఒక్కరికి ఎందుకు అలా అనిపిస్తుందంటే మనీష్ నన్ను 4th ఎపిసోడ్లో సెలెక్ట్ చేయలేదు, 6th ఎపిసోడ్లో నెంబర్గా సెలెక్ట్ చేయలేదని ఏవో తనకున్న పాయింట్స్ అని చెప్తా ఉన్నాడు. మీరు కొన్ని విషయాల్లో స్టార్టింగ్ నుంచి ఫెయిల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయలే. అంతెందుకు మీరు టీమ్ లీడ్ అయిన తర్వాత మీరే ప్రతి క్వశ్చన్కి వెళ్తా అన్నప్పుడు, ఆల్టర్నేటివ్గా ప్రతి క్వశ్చన్కి వెళ్తా అన్నప్పుడు మీరు వెళ్ళగలిగారు. నిజంగా కార్నర్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని వద్దని చెప్పి అక్కడ తొక్కేసేవాళ్ళు కదా. మనిషి ఏమంటాడంటే ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్, నేను ఏదైతే అనిపిస్తుందో చెప్తా ఉంటాను, అందుకోసమే నాకు అలా మాట్లాడే వాళ్ళకి హేట్రేట్ ఉంటుంది కాబట్టి నాకు ఈ హేట్రేట్ ఉందని. బయటికి ఇలా మాట్లాడగలిగిన లోపల తనను తాను సరి చేసుకొని ఓకే ఇలా వెళ్తుందా ఇలా వెళ్ళకూడదు అని ఆయన ఆ రోజుల్లో ఆ షూటింగ్ జరిగే రోజుల్లో ఎస్టిమేట్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని దాన్ని సరి చేసుకుంటే నెక్స్ట్ 3 ఎపిసోడ్స్లో ఎక్కడో చోట మంచిగా ఉబికి పైకి వస్తారని అనిపిస్తుంది. చూద్దాం. నెక్స్ట్ ప్రియా వచ్చింది. షకీబ్ని బోరింగ్ అని చెప్పి డిక్లేర్ చేసింది. యాజ్ ఎ పర్సన్గా బోరింగ్ అనటం లేదు కానీ ఇక్కడ తన గేమ్ బోరింగ్ అబ్బా. డే బై డే ప్రియా కొద్దిగా మంచిగానే పెడుతుంది, పాయింట్లు కరెక్ట్గా పెట్టింది. ఒక పాయింట్ ఇద్దరు డిస్కషన్లో చేస్తున్నప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఎక్కడ అనిపించింది చెప్తుంది. ఫోన్ శ్రీ అడిగింది, ఫోన్ పగలగొట్టింది కూడా నీకు బోరింగ్ అనిపించింది, అదొక్కటే ఎంటర్టైనింగ్, దాని తర్వాత మిగతాదంతా బోరింగే. అంటే షకీబ్ అంటాడు ఎంటర్టైనింగ్ చేసిన దానివల్లే నేను తప్పుగా నిలబడ్డా అని. ఏంటంటే క్లీనింగ్ టాస్క్ ఉంది కదా, అందులో ఆయన ఏదో అక్కడ ఎంటర్టైన్మెంట్ చేశాడంట, మనకి కట్ చేశారు దేవుడి వల్ల ఎంటర్టైన్మెంట్ చెప్పలేదు. సో దానివల్ల ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్, అదేదో పబ్ క్లబ్ లాగా. సో ఇక్కడే ఆయన మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ అని బిందుమా దగ్గర గట్టిగా నవ్వారు. సో ఏంది హ్యాపెనింగ్ పర్సనా, అది నువ్వు అనకూడదమ్మా మేమనాలి అది అని చెప్పి వాళ్ళు ముగ్గురు జడ్జెస్ నవ్వుకున్నారన్నమాట. నెక్స్ట్ ప్రియా యాజ్ అ పర్సన్ ఎంటర్టైనింగే, బట్ టాస్క్ బోరింగ్ ఉంది, నీ గ్రాఫ్ పడిపోయింది, ఇది మెయిన్ లేని ప్రియా చెప్పింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. డే 1 ఏదైతే గ్రాఫ్ ఉందో అది ఆ ఫోన్ పగల కొట్టడమో తనలో ఉన్న తపనో ఏదో ఒకటి, ఆ గ్రాఫ్ అప్పటి నుంచి మాత్రం తగ్గిపోతూ వస్తుంది షాకీబ్ది. ఎక్కడ కూడా దాని తర్వాత పుంజుకొని అవుట్ స్మార్ట్ చేసో లేదంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చో తను మాత్రం ముందుకు వచ్చి నుంచోలేదు. బట్ స్టిల్ ఓట్లు పడుతున్నాయి, దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ప్రియా ఎంటర్టైన్మెంటే సరిపోదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఎండ్యూరెన్స్, ఫోకస్, బిగ్ బాస్ అంటే ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉండాలంటే ఈయనేమంటాడు, నేను ఫిజికల్గా ఆడానుగా అన్నాడు. నేను ఎక్కడంటే నిన్న స్టిక్ గేమ్ ఆడానంగా నాకు వాళ్ళంతా ఎవరు తెలియదు, నేను గట్టిగా ఏంటి స్టిక్ గేమ్ ఫిజికల్ గేమ్ అని. వెంటనే ప్రియా బాబు అది ఫోకస్, అది సో యూ ప్రూవ్డ్ మై పాయింట్, నీకు అసలు నీకు ఏం చెప్తున్నారు ఏంటి అన్నది అర్థం కావట్లేదని. అందులో ఫోకస్ ఉందంటే ఆ స్టిక్ తీసేది ఫిజికల్ అంట. అక్కడ వాళ్ళు లోకున్నారు, నేను భయ్యా ఏం మాట్లాడుతున్నా భయ్యా, స్టిక్ ఎందుకు భయ్యా, ఫిజికల్ అంటే మీనింగ్ తెలుసా ఏంటో, చేత్తో గుంజాలి కదా అది ఫిజికల్ ఉంది కదా అంటే చేత్తో తీసేది ఏదైతే ఉందో అది ఫిజికల్ ఉంది కదా అన్నాడు. అదేమైనా 20 కేజీలు రాడ్డా భయ్యా. సో అక్కడ ఫోకస్డ్గా తీయటమే ఉంది తప్పితే ఫిజికల్ అనేది లేదు. సో అలాగా ఆవిడ పాయింట్ని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. దీనికి కూడా ఆయనకి ఎల్లో కార్డు ఇవ్వచ్చు అనమాట. అంటే ఆ విషయం నవదీప్ గారు చెప్పుంటారు, మనకు కట్ చేసి ఉంటారు, బట్ సరిగ్గా డిపెండ్ చేసుకోలేదని. నెక్స్ట్ అభిజిత్ హరీష్ని పిలిచాడు. బిందుమాది అంటే ఎవరు మాస్క్ తీయబోతున్నావు హరీష్ అని చెప్పి. చూసారా ఒక స్టాండర్డ్ వాళ్ళు సెట్ చేసుకెళ్ళారు. శ్రీజ వస్తే ఇది అని. నిన్న టాస్క్లో శ్రీజాని ఆయన ఏమంటాడు అభిజిత్, యూ సేవ్డ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని చెప్పి. సో ఒక ఎక్స్పెక్టేషన్ అది క్రియేట్ చేశారు, దాన్ని మళ్ళీ వీళ్ళు రీచ్ అవుతున్నారు ఈయన కూడా. సో హిపోక్రైట్ శ్వేత అంటే 2 మాటలు మార్చడం 2 నాలుకలు ధోరణి అన్న విధంగా మీనింగ్ వచ్చేలాగా ఈయన ఏం చెప్పారంటే, రీసెంట్ టాస్క్లో ఏదైతే అంటులతో మీద క్లీనింగ్ ఉందో అందులో నేను ఏదైతే చేశానో అది నేను చేయాల్సిన అవసరం లేదు కానీ నేషనల్ టెలివిజన్ మీద చేశానని మళ్ళీ తన గొప్ప తనే చెప్పుకున్నాను ప్రతిసారి. సో దాని తర్వాత అదేమైందంటే మీరు రాగానే ఓ వాట్ ఏ టాస్క్ అన్నారు, కానీ ఇమీడియట్గా నెక్స్ట్ ఫ్లిప్ అయిపోయామన్నారు, ఇలా ఎవరైనా షర్ట్ తీసి క్లీన్ చేస్తారని అన్నారు. సో నాకు అలాగా హిపోక్రైట్గా అనిపించింది. 2 అంటే ఆవిడ దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి, నేను మేబీ ఓవరాల్ టాస్క్ని వాట్ ఏ టాస్క్ అని అంటాను కానీ మిమ్మల్ని అని అంటాను, మిమ్మల్ని అంటే నేను వెంటనే ఎందుకు శ్రీముఖిని అడిగి దాన్ని డిఫెండ్ చేస్తాను, సో ఇది మీరు రాంగ్గా అర్థం చేసుకున్నారు, నేను అనలేదు అన్నారు. నిజంగా ఆవిడ నాకు తెలిసి అనుండరు అని వెంటనే ఎలా అంటారు, ఎంత చిన్న తెలివితేటలు ఉన్నా సరే సూపర్ ఆడే హరీష్ అని చెప్పి హరీష్ ఇదే మాట అని అంటారా, అనరు కదా. ఆవిడ ఓవరాల్ టాస్క్ అని అంటారు, ఆవిడ అన్న విషయం కూడా మర్చిపోయింది, ఎందుకంటే ఆవిడ ఈయన అనలేదు కాబట్టి మర్చిపోయింది, అదర్వైజ్ ఆవిడ గుర్తుండేది కూడా. సో ఈయనేమంటాడంటే
సగటు భారతీయుడు, సగటు సామాన్యుడు, అసామాన్యుడిగా ఈ వర్డ్స్ బాగా వాడుతూ ఉంటాడు. సో ఆయన ఏంటంటే మా ఇళ్లలో మేము ఇలా వాడిన బట్టలతోనే క్లీనింగ్లు గట్రా చేసుకుంటాం, మేమేమి సిల్వర్ స్పూన్తో పుట్టలేదు అది అంటే. ఇక్కడ శ్వేత కొద్దిగా డిఫెన్స్ బాగా చేసింది, అప్రిషియేట్ చేయాల్సింది. శ్వేత ఏంది వాటర్ టాస్క్ అనేది అని చెప్పిన తర్వాత మీరు మీ ఇంట్లో మీరు ఎలాగైనా చేసుకోండి, కానీ ఇది బిగ్ బాస్ హౌస్ అన్న తర్వాత మీరు హైజీన్ ఫాలో అవ్వాలి. ఆ టీషర్ట్ తుడవటం ఇది కాదు. ఒకవేళ ఎవరైనా తిన్న ప్లేట్ క్లీన్ చేసామంటే మీ టీషర్ట్తో క్లీన్ చేసిస్తారా అని చెప్పి ఒక లాజికల్ క్వశ్చన్ అడిగింది. తన వెంటనే ఇదేమైనా ఫ్లోర్కి తినే ప్లేట్కి డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి ఆయన అన్నాడు అనమాట. నెక్స్ట్ టీషర్ట్ తీసేయటం మోరల్స్ లేకపోవటం కాదనే వర్డ్ వచ్చింది. ఆవిడెక్కడ మోరల్స్ ఉందో మనకి ఏంటో తెలియదు. కానీ శ్వేత సార్ నన్ను చెప్పనండి సార్, మీరు చెప్పినట్టు మాట్లాడాను కదా, నన్ను కూడా చెప్పనండి. నేను మాట్లాడినపోతే ఇక్కడ తన కామ్నెస్ని కోల్పోకుండా శ్వేత చాలా బాగా డీల్ చేసింది హరీష్ని. నేను చెప్పేదాన్ని అనగానే ఆయన తగ్గాడు. సో ప్లేట్ గురించి చెప్పింది అక్కడ. నెక్స్ట్ హరీష్ ఏమంటాడంటే ఫ్లోర్ క్లీనింగ్ వేరే, తినే ప్లేట్ వేరే, మీరు ఇంత హైజీన్ కోసం మాట్లాడుతున్నారు కదా అని చెప్పి వెయిటింగ్ ఏరియాలో మీరు టిష్యూస్ పడేస్తారు బయట అని చెప్పి ఇది ఒక పర్సనల్ పాయింట్. హరీష్ బిలో ద బెల్ట్ పర్సనల్గా వెళ్ళకూడదు అని చెప్పి నిన్న మొన్న ప్రియాని అన్నారు, మీరు పర్సనల్గా వెళ్తున్నారు, నేను ఇక్కడ గేమ్ కోసం మాట్లాడుతున్నాను. ఈ రోజు ఆయన పర్సనల్గా వెళ్ళాడు. అది అవసరం లేని పాయింట్, అది బయట పాయింట్. ఇక్కడ మనం గేమ్లో పాయింట్ మాట్లాడుకున్నాం. వెంటనే నవదీప్ కలగ చేసుకున్నాడు అనమాట. చేసుకొని ఏమంటే పర్సనల్గా మీ ఏమైనా పాయింట్ ఉంటే అవి బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అంటే శ్వేత నేను ఒప్పుకోను అది అంటే, సరే శ్రీ మధ్యలో వచ్చి ఎవరు ఒప్పుకుంటారు ఏంటని చెప్పి అందరిని అడిగితే హిపోక్రైట్ కాదు అని ఎంతమంది అనుకుంటారంటే అందరు చేతులు ఎత్తారు. సో ఎవరు హిపోక్రైట్ అని అనుకోవటం లేదు. ఆవని వాట్ ఈస్ దిస్ హరీష్ ఇలా ఎలా అంటావు అని చెప్పి వాడు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ వ్యక్తపరిచారు. ఆయన నవదీపం అది ఆయన ఒపీనియన్ అమ్మా అన్నారు. కానీ ఇక్కడ కూడా హరీష్ పాయింట్ అయితే ప్రూవ్ అవ్వాలి. కానీ హరీష్ని వీళ్ళేమీ అనలేదు మిగతా కేసులాగా. ఎందుకు అనలేదంటే ఈయన అప్పటికి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది క్రియేట్ చేసుకోగలిగాడు, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఇలాంటి వాళ్ళకి ఇంకేం ఫీడ్బ్యాక్లు ఇస్తామనే చిన్న ఓకే అని చెప్పి వదిలేశారు. అది ఇప్పుడు వరకు ఏం ప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళని పట్టుకొని కొద్దిగా లాగుతూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ ప్రసన్నని పిలిచినప్పుడు చూడండి, బిందు ఏమంటుందంటే దిస్ ఈజ్ యువర్ ఛాన్స్, మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ని ఇక్కడ చూడాలనుకుంటున్నాము అని చెప్పి. శ్రీ కూడా ప్రసన్న యూ గాట్ ఏ గ్రేట్ స్టోరీ, బట్ అగ్ని పరీక్షలో అలాంటి స్టోరీ ఏం కనిపించట్లేదు అన్నారు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే ప్రసన్న గారికి వాళ్ళు చెప్పింది నిజమే, జడ్జెస్ చెప్పింది నిజమే. అండ్ గేమ్లో అనే దాంట్లో ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ఎందుకు పెడతారు? మనం చాలాసార్లు అనుకుంటాం నామినేషన్స్ కూడా టాస్క్లా పెట్టచ్చు కదా, ఒక ఫిజికల్ టాస్క్ ఆడిపించి ఈ 2 గ్రూపులు ఉంటే ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసేయచ్చు కదా, సింపుల్గా అలా బాగుంటుంది కదా అని అనుకుంటాం. కానీ ఎందుకు పెడతారంటే నామినేషన్స్ వీక్ మొత్తం టాస్క్లు ఆడేటప్పుడు ఎవరికైనా ఛాన్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ నామినేషన్స్లో ప్రతి ఒక్కరికి 1 లేదా 2 ఛాన్స్లు వస్తాయి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గేమ్లో వాళ్ళు అబ్జర్వ్ చేసింది, వాళ్ళు అనుకుంటున్నది, వాళ్ళు చెప్పాలనుకుంటుంటుంది ప్రతి ఒక్కటి ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా మనకు ఒక స్టేజ్ క్రియేట్ అవుతుంది. నామినేషన్ టాస్క్ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఓకే వీడేం ఆలోచిస్తున్నాడు, వీడేం చెప్తున్నాడు. ఒక్క పాయింట్ సరైన పాయింట్ కనుక పెడితే వాడిని 2-3 వారాలు గుర్తుంచుకుంటారు ఆడియన్స్. నామినేషన్ టాస్క్ అంత ఇంపార్టెంట్. నామినేషన్స్ ఎలా చేస్తాం? అబ్జర్వ్ చేయాలి హౌస్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని. కొంతమంది పాయింట్లు కూడా దాచుకుంటారు, సరైన సిచ్యువేషన్లో పెడదాము, సరైన టైంలో పెడదాము అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి దాన్ని ఒక ఫిజికల్ టాస్క్లో పెట్టకుండా మామూలుగా వెర్బల్గా డిబేట్లో పెట్టుకునేది. సో ఇక్కడ గేమ్ ఆడినా ఆడకపోయినా ఈ ఛాన్స్ ప్రసన్న గారికి ఇచ్చారు. సో అంటే ప్రసన్న గారికి వచ్చింది. సో ఆయన ప్రూవ్ చేసుకుంటే చూడాలి అని చెప్పి అనుకున్నారనమాట. ప్రసన్న ఛాన్స్ దొరకటం లేదు అంటే ఛాన్స్ తెచ్చుకోవాలి, ఛాన్స్ ఎప్పుడు దొరకదు, మనం దాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి ఆయన ఇంకా అక్కడ ఉన్న బ్యాచెస్ చూస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి చాలా టైం చూస్తుంటారు, మనకు కట్ చేశారనమాట. సరే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మీకు, ఇంకా ఉన్నాయి, అయినా సరే మీరు ఎందుకు చూస్ చేసుకోలేకపోతున్నారంటే ఆయన ఒకటి మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చాడు. నాకు అర్థమైంది ఏంటంటే హరీష్కి ఈగోయిస్టిక్ ఇద్దాము అనుకొని వచ్చి అక్కడ హరీష్కి ఈగోయిస్టిక్ ఇద్దాం అనుకుంటున్నాను చెప్పుంటాడు. బట్ వాళ్ళు ఇవ్వకూడదు అని ఉంటారు. ఎందుకంటే హరీష్ ఏదర్ బ్యాడ్జ్ ఇవ్వటమో లేదంటే తీసుకోవడం జరిగింది. అంటే హరీష్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి, వేరే వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి హరీష్ని పిలవకూడదు, మిగతా వాళ్ళలోనే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అన్న విషయాన్ని చెప్పారనమాట. గేమ్ పక్కన మీద చేయలేం కదా. సో అక్కడ ఆయన వేరేది పట్టుకోలేపారు. సో ఒక్క హరీష్ మీద తప్పితే ఇంకెవ్వరి మీద ప్రసన్న గారికి నెగిటివ్ ఒపీనియన్స్ అన్నవి లేవా? ఇలా అయితే కష్టం కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మనం ఎలాంటి పొజిషన్లో ఉంటామంటే ఒక్కొక్కసారి 5-6 నామినేట్ చేయాల్సిన పొజిషన్లో ఉంటాం. మన ప్రీవియస్ సీజన్స్ కూడా చూసాం. ప్రతి ఒక్కరి మీద పాజిటివ్ ఒపీనియన్స్ ఉండాలి, నెగిటివ్ ఒపీనియన్స్ ఉండాలి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో ఆయన అలాంటి ఒపీనియన్ని ఫామ్ చేసుకోలేకపోయారు. ఇది చాలా కష్టం. బిగ్ బాస్ హౌస్లో ఈ క్వాలిటీతో కష్టం అది అనేది తమ్నైల్లో పెట్టింది కూడా అదే. నేను పాజిటివ్ పర్సన్గా ఉండొచ్చు, తప్పులేదు, బట్ హౌస్లో ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ని కూడా మనం పాయింట్అవుట్ చేయగలగాలి. దట్స్ అ క్రూషియల్ టాస్క్ కదా, ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా.
సో ప్రసన్న డంబ్ చూస్ చేసుకున్నాడు, దాన్ని నాగాకి ఇద్దామని చెప్పి చూస్ చేసుకున్నాడు. నాగా ఓ పక్క షాక్ అయ్యాడు, ఏంట్రా నేను ఎలారా డంబు అని చెప్పి. నాదీపు ఎక్కిరిచ్చాడు అంటున్నాడు చూడని చెప్పి. సో ఆ పాట ఏంటి అనగానే అబ్బా నాగు పాపం పాడేసుకుంటూ వచ్చారు ప్రసన్న. బాక్స్ టాస్క్ అని చెప్పి ఇస్తాడు. నేను ఎక్కడ బాక్స్ అని అర్థంగానే డిజాస్టర్స్ అది. ఎందుకంటే నాగా ప్రసన్నకి లీడర్ ఇచ్చాడు. మీరు ఇంకోటి గమనిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నాగా ప్రసన్నకు లీడర్ ఇచ్చారని తెలిసిన ఎవరు స్వాప్ కూడా చేసుకోలేదు ఆయనతో. సో ఎనీవే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బాక్స్ నాకు నాగా బాక్స్ చేసి శ్రీ వెయిట్ ఏ సెకండ్ ఏంటి నీకు లీడర్ ఇచ్చాడు నువ్వు దానికి డంబిస్తున్నావా అని చెప్పి శ్రీ ఆశ్చర్యపోయింది. అండ్ ఇవన్నీ కలిపి ప్రసన్న గారి మీద ఒక ప్రెజర్ క్రియేట్ చేసినాయి. స్టార్టింగ్ రాగానే చెప్పటం మీరు చెప్పండి మేము వినాలనుకుంటున్నాం మిమ్మల్ని అనగానే ఆయన తడబట్ట స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈయన ఏదో నెగిటివ్ ఇద్దాం అనుకుంటే ఏంటి దానికి నెగిటివ్ ఇస్తాను శ్రీ అనగానే ఈయన కొంచెం తడబాటు. నాకు అర్థమైంది ఏంటంటే లోపల ఒక ప్రెజర్ క్రియేట్ అయిపోయింది దానికి. ప్రసన్న బాక్స్ ఇచ్చాడు, నేను లీడర్ అయ్యాను, గేమ్ ఈజ్ డిఫరెంట్, ఓకే వదిలేసండి. అది ఎందుకు ఇచ్చావు అని నేను అడిగినప్పుడు మీకు ఛాన్స్ రాలేదు, మీరు బాధపడుతున్నారు కాబట్టి ఆ విధంగా నేను సింపతి పరంగా ఇచ్చాను అని అన్నాడు. ఫిజికల్లీ మెంటల్లీ తీసుకున్నాడు అనుకున్నా అనగానే నాకు ఇక్కడ చూస్ చేసుకున్న ట్యాగ్ ఏదో పక్కన పెడితే బట్ రైట్ పాత్రలోనే ఉన్నారేమో అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా, వాళ్ళకి కావాల్సిన సింపతి కాదు, ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ అని. ఎవరైనా వాళ్ళ మీద సింపతి చూపిస్తే వాళ్ళకి అది నచ్చదు. అంటే సింపతి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ క్యాలిబర్ని మనం తక్కువ అంచనా వేసినట్టు. ఏదైనా క్యాలిబర్ చూసి ఇవ్వాలని కోరుకుంటారో చెప్తే సింపతిగా నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీకు ఇచ్చాము అని అంటే వాళ్ళు తీసుకోలేరు. సో ప్రసన్న గారు ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన కరెక్టే. నాగా కనుక ఆ ఉద్దేశం చేస్తే ఖచ్చితంగా తప్పు. బట్ ఆ ట్యాగ్కి జస్టిఫికేషన్ ఉంటుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఆ ట్యాగ్ జస్టిఫై అవుతుందా లేదా అని. అయితే ఇక్కడ బిందు మాధవ్ వాళ్ళు అంటారు అతను దయాగుణం ఉండొచ్చు కదా అంటే ఎస్ దయాగుణం ఉండొచ్చు, బట్ నాకొద్దు ఆ దయ. ఆ మాట ఆయన చెప్పగలగాలి ప్రసన్న. మీరు నాకు ఇచ్చారు మేడం, ఎందుకు ఇచ్చారు? దయాగుణంతో ఇచ్చారా? నా క్యాలిబర్ చూసి ఇచ్చారా? మీరు దయాగుణంతో ఇచ్చారంటే నేను ఇప్పటికిప్పుడు వాకౌట్ చేస్తాను. నా క్యాలిబర్ చూసి ఇచ్చేదే నాకు కావాలి, నా మీద దయతో ఏమొద్దు అన్న విషయం ఆయన అక్కడ కొంచెం బలంగా చెప్పుకుంటే భలే ఉండేది. శ్రీ అర్థం చేసుకుంది. జాలిపడి ఇచ్చాడు అంటున్నావా అంటే అవును జాలిపడే ఇచ్చాడని చెప్పి ప్రసన్న చెప్పాడు. అభిమో బ్రదర్ ఆయన మీ మీద దయ చూపించడం అంటే అది ఒరిజినల్గా జెన్యున్గా చూపిస్తూ ఓకే, కానీ మీరు ఏదో నటించి అంటే ఇక్కడ ఆయన అభిగారు ఏం చెప్పాలనుకున్నారంటే దయ చూపించడా లేదా అన్నది కాదు. మీరు కనుక యాక్ట్ చేసి ఆయన అప్పుడు మీకు ఆ యాక్ట్ చేసిన విధానానికి పడిపోయి మీకు ఇచ్చుంటే ఆయన డంబ్ అవుతాడు. సో ట్యాగ్ జస్టిఫికేషన్ చెప్తున్నాడు అవి. సో ఆయన డంబ్ అవ్వడు, ఆయన మిమ్మల్ని చూసి జెన్యున్గానే ఇచ్చాడని చెప్పి. సో అదే అడిగారు జెన్యున్గా ఫీల్ అయ్యా లేదంటే జెన్యున్గానే ఫీల్ అయ్యాను అని. మరి తప్పేముంది అంటే బిందుకుడు అంటే తప్పేముంది ఇందులో అయ్యని చెప్పి. సో ఆ ట్యాగ్కి అక్కడ ఉన్నదానికి లింక్ అనేది అవ్వాల. సో వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేశారు. డంబ్ మీనింగ్ కూడా చెప్పారు. నవదీప్ తెలివిలేని వాడు అని చెప్పి. సో నాగా పాపం మనసున్న తెలివిలేని వాడు అది అని చెప్పి. శ్రీ ఒకటి మనస్ఫూర్తిగా చెప్పు నీ ఇంటెన్షన్ ఏంటి అని చెప్పి అడిగితే నాగా చెప్పాడు అనమాట. యాక్చువల్గా దానికి ముందు గొడవ అయింది కదా, సో అవకాశం ఇస్తున్నా, ఫిజికల్లీ కాదు, నెక్స్ట్ వచ్చేది మెంటల్ టాస్క్ అన్నారు కాబట్టి మెంటల్ టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకోండి అని ఇచ్చాను. సింపతి అనే వర్డ్ నేను వాడలేదు అన్నాడు. ఎప్పుడైతే నాగా సింపతి అనే వర్డ్ కూడా వాడలేదో అప్పుడు ప్రసన్న గారు ఇంకా తప్పు చేసినట్టు. ఎందుకంటే ఆ డంబ్ అనే ట్యాగ్కి జస్టిఫికేషన్ అవ్వట్లేదు. సో ఆయన ఇచ్చింది ఆ యాంగిల్లో కూడా కాదు, నేను నార్మల్గా ప్రూవ్ చేసుకుని ఇచ్చాను, ఆ సింపతి వర్డ్ కూడా వాడలేదు అనగానే ప్రసన్న వాడలేదు కానీ అలానే ఇచ్చావు అని నాకు అనిపించింది అన్న విధంగా చెప్పారన్నమాట. నాగా ఇంటెన్షన్ నీకు అలా అర్థమైంది, మెంటల్లీ స్ట్రాంగ్ ప్రూవ్ చేసుకోమని ఇచ్చాను, నువ్వు డిఫరెంట్గా అర్థం చేసుకున్నావు, ఎవరు డంబు నేనా డంబు నువ్వా డంబు అని చెప్పి. ఆయన కావాలంటే ఇంకొంచెం గట్టిగా దీన్ని చెప్పచ్చు కానీ ఆ రెస్పెక్ట్ఫుల్గానే ఆయన పాయింట్లు అనిపెట్టాడు, ఆయన విధానం అది. సో శ్రీ వెంటనే మిగతా వాళ్ళు అడిగింది ఎవరికైనా జాలిపడి ఇచ్చాడు అని అనుకుంటున్నారా కానీ మిగతా వాళ్ళందరూ నో చెప్పారనమాట. సో నాగా అంటే రియల్లీ లైక్ హిమ్, ఆ టాస్క్ వల్ల నేను చాలామందికి నా మీద ఒపీనియన్ మారిపోయింది కానీ నేను ఆయన లైక్ చేసి ఇచ్చాను అది అని చెప్పి. శ్రీ ఏమో ప్రసన్న ఇక్కడ అగ్ని పరీక్షలో డంబ్ ఇవ్వటం దానికి సరైన జస్టిఫికేషన్ అన్నది లేదు, నువ్వు సరిగ్గా జస్టిఫికేషన్ ఇవ్వటం వల్ల ఆయన సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయాడు, సో ఇదొక వేస్ట్ అయిపోయింది అన్న విధంగా చెప్తే ఇంకొని ఏం చేశారంటే ఇంకొక అవకాశం ఇచ్చారు ఆయనకి. సో అయితే నువ్వు హరీష్ని ప్రిపేర్ అయ్యావు కదా, హరీష్ని అనుకున్నావు కదా ఈగోస్టిక్ అని, సో హరీష్ని పిలు, హరీష్కి ఇవ్వు లెట్స్ సీ అని చెప్పి హరీష్ని పిలిచారు. మీ ఛాన్స్ ఉంది చెప్పండి అని చెప్పి. అప్పుడు ఆయన మళ్ళీ ప్రసన్న హరీష్తో డిబేట్ స్టార్ట్ చేశారు. మీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ చాలా ట్రిగ్గర్ అవుతున్నాయి, మీరు మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి నన్ను పిల్లండి అంటారు కానీ మీరు మాట్లాడేటప్పుడు మాత్రం ఆ విధానం ఆ ఇన్స్టెన్స్ని దాటిపోతుంది, సో తీసుకోవాలంటే అంటే ఎదుటి వాళ్ళకి ఆ మాటలు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందంటే హరీష్ అంటేనే మీకు ఏంది మేము కాకపడడానికి వచ్చామా, బటరింగ్ చేయడానికి వచ్చామా, ఏంటి నేను నా పాయింట్ నేను మాట్లాడతా, నేను బిలో ద బెల్ట్ మాట్లాడను అన్నప్పుడు ప్రసన్న గారు అంటే నేను చెప్పాలి, సి దిస్ ఈజ్ ద పాయింట్, నువ్వు బిలో ద బెల్ట్ మాట్లాడో లేదన్నది కాదు, ఎందుకు ఇంత హార్ష్, ఇక్కడ అవసరమే ఉంది నేను బటర్ చేయడానికి వచ్చాను ఇవన్నీ ఎవడన్నాడు, ఎందుకు మాట్లాడాలి అలాగా. ఇప్పుడు మనం మాట్లాడుతుంది నార్మల్ కాన్వర్సేషన్,
సో అంటే ఒక డిబేట్ లాంటిది ఇంకా స్టార్ట్ అవ్వకుండానే స్టార్టింగే నువ్వు ఏదో కావాలని చేస్తున్నట్టుంది. హైపర్ ఎజీ అయితే నేను ఏదో ప్రూవ్ చేస్తాను, నేను బిగ్ బాస్కి ఇలాగే మాట్లాడాలన్న విధంగా చేసినట్టుంది. అలా పెట్టగలగాలి పాయింట్ ప్రసన్న గారు. ఆ డిఫెన్స్ అది రావట్లా. అది రాకపోతే బిగ్ బాస్ హౌస్కి ఇంకా కష్టమవుతుంది, కానీ ఎమోషనల్గా ఇంకా అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, కానీ ఈజీ అవ్వదు ఆయనకి. ప్రసన్న ఇంకో మీరు మాట్లాడితే మాట్లాడిన ఎవరు అంటారు, మీరు మాట్లాడండి, మీకు నోరు ఉంది కదా, మీరు మాట్లాడండి, కమాన్ ఫైట్ అంటే ప్రసన్న గారు ఇంకో సైడ్ నుంచి మాట్లాడలేకపోతున్నారు. సో మనకు కట్ చేశారనమాట, సైలెంట్ అయిపోయారు. నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు, మీ పాయింట్ స్ట్రాంగ్గా పెట్టండి, లాజిక్ ఉంటే నేను ఆగుతాను కదా అయ్యి అని చెప్పి ఆయన ఇంకా హరీష్ కొన్ని పాయింట్లు పెట్టేపటికి ప్రసన్న గారు మాట్లాడటానికి ఏం లేదనగానే ఇంకందరూ షాక్. అక్కడ గమనిస్తే లాజిక్ లేకపోయినా చాలామంది మాట్లాడారు, లాజిక్ లేదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు అంతే, జస్ట్ వాయిస్. ప్రసన్న గారు కొంచెం డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. శ్రీ ఏమో మైండ్లో ఫిక్స్ అయ్యారు, స్టాండ్ తీసుకున్నారు, హరీష్ అయితే నాకు మాట్లాడగలనని. అవతల మనిషి తిన్నాక మీరు ఎందుకు సైలెంట్ అయిపోతున్నారంటే స్టక్ అయిపోతున్నానని చెప్పాడు అనమాట. సో శ్రీ అడిగింది, మీకు బిగ్ బాస్ తెలియదా, ఇవన్నీ ఉంటాయని తెలియదా అంటే ప్రసన్న గారు ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ టు గెట్ దిస్ ఆల్ పాయింట్స్ బ్యాక్ అని చెప్పి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను మాట్లాడగలను, కానీ బట్ సిచ్యువేషన్ తెచ్చుకొని ఇలాంటి సిచ్యువేషన్లో డిఫరెంట్గా మాట్లాడటం అంటే కష్టం. ఒపీనియన్ చెప్పచ్చు మనిషి మీద, బట్ ప్రాపర్గా చెప్పాలంటే ఒక స్పాట్ ఉండాలి, అది అన్న విధంగా చెప్తే ఇదే స్పాటే ఆ స్వామి, దిస్ ఈస్ ద స్పాట్, వీ హ్యావ్ గివెన్ ద స్పాట్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. సో ప్రతి మనిషి మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి. అండ్ దట్టు ప్రసన్న గారిని ఫస్ట్ పిలవాల, 5వ ప్లేస్లో పిలిచారు. పోనీ హరీష్ అంటే హరీష్ని కూడా ఇచ్చారు. పాయింట్లు బలంగా పెట్టుకొని మాట్లాడుంటే బాగుండేది. సో 2 విధాలుగా ఉంటాయి అబ్బా. ఒకటి, మనకున్న పాయింట్స్ని మనం చెప్తా ఉండటం. 2, మనం పాయింట్ చెప్పాక అవతల ఏదంటే దానికి కౌంటర్ వేయగలిగితే కౌంటర్ వేయటం. సో కౌంటర్ అనేది మనకి ఆన్ ద స్పాట్ రావాలి కాబట్టి అలాంటిది లేకపోయినా కనీసం 4-5 పాయింట్లు పెట్టుకొని అవతలని స్టక్ అయ్యేలాగా మాట్లాడగలటం. లాస్ట్ సీజన్స్ వీటన్నిటిలో మనం బిగ్ బాస్లో చూస్తూ ఉన్నాం ఇవన్నీ. అది ఫాలో అయితే బిగ్ బాస్ ఆ స్కిల్స్ అనే వస్తాయి, వాళ్ళు కొంచెం బెటర్గా ప్రిపేర్ అయినట్టు. అంటే మన శ్రీజ, హరీష్ వీళ్ళందరూ బిగ్ బాస్ని పిండారనమాట, అందుకోసం చెప్పి వాళ్ళు కొంచెం ఫ్రంట్ ఫుట్లో ఉంటారు. నెక్స్ట్ సోల్జర్ పవన్, డీమన్ పవన్కి ఇమ్మెచ్యూర్ అని ఇచ్చాడు. ఇమ్మెచ్యూర్ అని ఇచ్చాడు కానీ అగైన్ లాజిక్ లేదు, ప్రూవ్ చేయలేపారని కూడా అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నీ పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి, పర్ఫార్మెన్స్ లేకపోవడానికి ఇమ్మెచ్యూరిటీకి ఏంటి కనెక్షన్? సో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వాయిస్ రైజ్ అవుతుంది కానీ పాయింట్స్ అయితే ఏం కనిపించట్లేదు అని. కానీ నేనేమో వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాను, మీరు వినటం లేదని చెప్పి ఏం డిపెండ్ చేసుకున్నాడు. నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా, టాస్క్ పర్ఫామ్ చేస్తా, ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటా, అన్నీ చేస్తానని. అక్కడ ఎందుకో గుండు గీచుకునే టాస్క్ కోసం వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బట్ నువ్వు గుండు చేసుకోగలవు అన్నారు, నేను చేయను బై అన్నాను. నేను ఇక్కడ బిగ్ బాస్కి వచ్చింది గుండు చేసుకోవడానికి కాదంట. బిగ్ బాస్ ఏంది పాయింట్తో తప్ప వెళ్ళిపోయారు ఆయన, బట్ అది అవసరం లేని పాయింట్లు ఇమ్మెచ్యూరిటీ కట్టేది. బట్ సంహో పాయింట్ వచ్చింది. ఇంకో పక్కన హరీష్ తలగొట్టుకుని నవ్వుకున్నాడు, ఏంది ఇదన్నీ. నేను ఆ రోజు అదే స్టాండ్ మీద ఉన్నా, ఈ రోజు ఇదే స్టాండ్ మీద ఉన్నాను. నేను నా పర్సనాలిటీ చూపించడానికి వచ్చాను. ప్లేయింగ్ టాస్క్ ఈజ్ ఆల్సో వన్ వే టు షో యువర్ పర్సనాలిటీ ఓన్లీ. నువ్వు గుండు కట్టించుకున్నావునా నీ పర్సనాలిటీ కనిపిస్తుంది. నువ్వేంటి, నువ్వు ఎంతవరకు తెగించగలవు, నీకు అంటే ఎంత దూరం వెళ్తావు ఒకటి కావాలంటే అని, అది కూడా పర్సనాలిటీయే. లేంటి టాస్క్ ఎందుకు పెడతారు? నెక్స్ట్ పవన్ ఇమ్మెచ్యూర్ అంటే ఏదైనా ఇమ్మెచ్యూర్గా చేయటం, ఏం చేసి అని చెప్పానగానే అక్కడ ఏం చెప్పలేకపోయాను. సో శ్రీ మిగతా అడిగింది ఇమ్మెచ్యూర్ అనుకుంటున్నారంటే 2 ఓట్లు పడ్డాయి. అందులో ప్రియా చేతితే శ్రీముఖి అడిగింది ఎందుకు అనుకుంటున్నా అంటే ఇమ్మెచ్యూర్ అనగానే సెల్ఫ్ సెంటర్డ్ అంటానంటే, సెల్ఫ్ సెంటర్డ్ ఎంతమంది అనుకుంటారంటే 7 ఓట్లు ఎత్తారు, 7 ఎత్తారు. బిగ్ బాస్లో కావాల్సింది సెల్ఫ్ సెంట్రిక్గా ఉండటం కదా, స్వార్థంగా ఉండటం, నేనే గెలాలి, నేనే ముందుండాలి, నేనే చేయాలని అనుకోవటం కదా. అక్కడ ఉన్న జడ్జెస్ కూడా అదే చెప్పారు. సో ఇది కూడా పెద్ద పసలైన ఆర్గ్యుమెంట్గానే వెళ్ళింది. నెక్స్ట్ అనూష వచ్చింది. డాలియా అండ్ కలికి ఇద్దరున్నారు తనకి. సరే అక్కడ ఉన్న 2 బ్యాచ్లు తనకేం లేదు, ఒక ప్లెయిన్ బ్యాచ్ ఇస్తాం, నీకు ఏది కావాలంటే అది రాసుకుంటే డాలియాని చూస్ చేసుకున్నారు. డీమోటివేటింగ్గా ఉన్నారు ఆవిడ. డీమోటివేటింగ్ కంటెంట్ అంటే శ్రీ లూజర్ అనొచ్చు అని చెప్పి లూజర్ రాసి నవదీప్ నీట్గా లూజర్ అని రాసి ఇచ్చారనమాట. అయితే అనూష ఏమంటుందంటే తన ఎనర్జీ ఎలా అనిపించిందంటే చాలామంది ఓడిపోతున్నారు టాస్క్లో, నేను ఓడిపోతున్నా, బట్ డీమోటివేట్ అయిపోయి ఆ ఎనర్జీని షో అంతా క్యారీ చేస్తుందంటే డాలియా వెంటనే నాకు డిజర్వింగ్ అనిపించలేదు, నాకు అలా ఇవ్వటం నాకు డిజర్వింగ్ అనిపించలేదు, నేను అలాంటి దాన్ని కాదు, సో వై షుడ్ ఐ చేంజ్ ఇట్ అది అని చెప్పి అంటే నేను అలాగే చేస్తాను. ఇక్కడ డాలియా గారి డిఫెన్స్ ఎలా ఉండాలి, అవునమ్మా నేనంతే, దానివల్ల నీకు వచ్చిన నొప్పి ఏంటి, దానివల్ల నువ్వు ఓడిపోయావా, నువ్వు ఎలా ఎఫెక్ట్ అయ్యావు, నీకు వచ్చిన బాధ ఏంటి, ఇది కదా అడగాలి మీరు మోటివేటింగ్గా ఉండటం వల్ల ఆవిడకి వచ్చిన నొప్పి ఏంటి. నేను డీమోటివేటింగ్గా ఉంటే నన్ను గెలిచేదన్నా, మొన్న పార్టిసిపేట్ చేసేదన్నా, అంతకుముందు ఓటీపీ లేదో వచ్చినట్టుంది. సో ఏదో ఒకటి అలాంటి పాయింట్స్ పాజిటివ్గా పెట్టుకుంటే డిపెండ్ చేసుకోవాలి. అందుకే నేను ఒప్పుకోను అయితే ఆడ ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అన్నది ఎక్కువ పాయింట్లు పెట్టగలగాలి కదా. పెట్టుంటే మనకు కట్ చేస్తే నేనేం చేయలేను మేడం, ఐఎమ్ సారీ, మనకు చూపించిన దాని మీద మేము జడ్జ్ చేయగలం, నేను ఎందుకు చేంజ్ చేసుకోవాలంటే కూడా. సో హౌ లాంగ్ యూ క్యారీ, ఎన్ని రోజులు క్యారీ చేస్తావు అని. ఆవిడ క్యారీ బ్యాగ్ ఖాళీగా ఉందండి, ఆవిడ అంతేనే క్యారీ చేస్తుందండి.
ఇందులో మనకు వచ్చిన నొప్పి ఏంటి? తన వల్ల మనం ఓడిపోయామా? తన పక్కన కూర్చొని నెగిటివ్ ఎనర్జీ ఇవ్వటం వల్ల. సో ఓటమి గెలుపు ఇంపార్టెంట్ కాదు, యూ నీడ్ టు అండర్స్టాండ్ అంటే అనుష గారు ఈ పాయింట్ బాగా చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఆవిడేం గెలవట్లేదు కాబట్టి, సారీ అంటే ఆవిడేం గెలవట్లేదు కాబట్టి గెలవని వాళ్ళు గెలవడం అంటే ఓటమి గెలుపు అన్నది ఇంపార్టెంట్ కాదు అని నేను కూడా చెప్పుకుంటాను. సబ్స్క్రైబర్స్ అన్నది ఇంపార్టెంట్ కాదని, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి. నువ్వేం చెప్తున్నావు అది ఇంపార్టెంట్ కాబట్టి మన దగ్గర ఏది లేదో మనం దాన్ని అది ఇంపార్టెంట్ కాదు అనుకోవాలి. డబ్బులే లేడు ఏం చెప్పుకోవాలి, డబ్బులో ఏముందరా అని చెప్పి. డబ్బులో లేదు నువ్వేం బీక్తున్నావు ఏం బేకో, ఎందుకంటే నీకు డబ్బు లేదు కాబట్టి. సింపుల్. కొన్ని విషయాలు అలా ఉంటాయి. సో డాలీ గారు మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి అలా తిరుగుతూ ఉన్నారు. అయిపోయింది. నెక్స్ట్ కలికిని పిలిచి బిందే అంటారు, నీ మీద ఒక ఒపీనియన్ కూడా ఫామ్ అవ్వలేదు, ఇది గుడ్ థింగ్ అనుకుంటున్నా బ్యాడ్ థింగ్ అనుకుంటున్నా అంటే కలికి గుడ్ థింగ్ అంది. కలికి ఆన్సర్ కరెక్ట్గానే చేసింది. ఎక్స్ప్లెనేషన్ వల్ల ఇలాంటి క్వశ్చన్లకి ఆన్సర్ ఉండదు, కరెక్ట్ ఆన్సర్ ఉండదు, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. బిందు ఎవరికి ఒపీనియన్ లేదు అందుకే నీకు ట్యాగ్ రాలేదు అంటే కలికి నేను ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, రాలేకపోతే నేనేం చేయగలను అంటే అక్కడ ఏది రాలేదు నీకు, నువ్వు అసలు ఈ గేమ్లోనే లేనట్టు వాళ్ళు తీశారు. కలికి ఏం చెప్పాలి? మేడం అక్కడ అన్ని పాజిటివ్ ట్యాగ్స్ ఉండి అందరికీ పాజిటివ్ వచ్చి నాకు రాకపోతే ఎస్ నేనేంటారు నా మీద ఎవరికి పాజిటివ్ ఒపీనియన్ లేదని చెప్పి నేను బాధపడాలి, ఫీల్ అవ్వాలి. ఉన్నవన్నీ నెగిటివ్ ట్యాగ్లు. నేను నెగిటివ్ పర్సన్ కాదు, ఐఎమ్ పాజిటివ్ పర్సన్. నేను గేమ్ బాగా ఆడుతున్నా, అన్ని చేస్తున్నా, గెలుస్తున్నా. అందుకే నన్ను పాయింట్ అవుట్ చేయడానికి ఎవరికి మిస్టేకే దొరకలా. యాక్చువల్లీ నేను గెలిచే ఇక్కడ. మీరు నన్ను కదా ఏదైనా నాకు డైరెక్ట్గా నాకు బెస్ట్ ప్లేయర్ ఇవ్వాలి, మిగిలింది నేను అసలు ఇంకా నెక్స్ట్ అగ్ని పరీక్షకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా కథగా కలికి చెప్పుంటే కనుక బంపర్గా వేలేది. మనమేమో ఇలాంటివి చూసినప్పుడు అరే మనం ఉండింటే ఇలా చెప్తా అనుకుంటాం, కానీ మనం ఉండేటప్పుడు వేరేగా ఉంటాయి. చెప్పడం ఈజీ, నేను ఎప్పుడేం చెప్తా, ఇక్కడ నుంచి చెప్పడం చాలా ఈజీ. కంటెస్టెంట్స్ అందరికీ చెప్తున్నా ఎవరైనా చూస్తూ ఉంటే. ఆడినప్పుడు దోలు తీరుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ప్రసన్న గారైనా, డాలీ అయినా, ఎవరైనా సరే, అనుష గారికైనా, ఎవరైనా ఆడే వాళ్ళకి ఆ నొప్పి తెలుస్తుంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరికి ట్యాక్స్ ఇచ్చారో వాళ్ళందరూ టీమ్స్ అయ్యారు. సో కలికి సైడ్ అయింది, సంచాలక పోషన్ కూడా లేదనమాట. సో వీళ్ళు ఒక తోలు బొమ్మలాట అని గేమ్ పెట్టారు. చేతులు కళ్ళకు గంతలు కట్టేసి ఉంటారు, చేతులు వెనకాల నుంచి ఒకళ్ళు కూర్చోవాలి, ఒకళ్ళు నుంచి ఉంటారు, వాళ్ళు ఆడిపిస్తూ ఉంటారు. సో ఈ టైప్ స్వీట్స్ ప్లేట్ ఉంటుంది, అందులో శ్రీముఖి స్వీట్ చెప్పింది, ఆ స్వీట్ తీసి ఖాళీగా ఉన్న బౌల్స్లో వేయాలి. వాళ్ళు కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి, అలాగే మాట్లాడకూడదు, జస్ట్ వీళ్ళ యాక్షన్స్తోనే వేయాలి. ఎదురుగా బెల్ ఉంటుంది, పరిగెత్తుకుంటే వెళ్ళి బెల్లి కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ బెల్లి కొడతారో వాళ్ళకి ఒక పాయింట్. మేడం ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మనం కొండంత కష్టపడినా బిందుమా దగ్గర చెప్పినట్టు ఆవగింజంత అదృష్టం ఉండాలి అని చెప్పి. అదృష్టం ఏంటంటే బెల్లు నుంచి పొజిషన్స్, ఒకళ్ళేమో ఊరు చివరు ఉన్నారు కార్నర్లో, అటు కార్నర్లో ఇటు కార్నర్లో శ్రీజ, హరీష్ వీళ్ళందరూ. ఇంకోళ్ళేమో ఎదురుగా ఉన్నారు, వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. ఎదురుగా ఉన్న వాళ్ళకి 2 అడుగులు ఎత్త వచ్చేద్ది, వీళ్ళు 4 అడుగులు వేయాలి. సో అదృష్టాలు కూడా మనం ఏం చేస్తాం చెప్పండి. కొంచెం అదే నేను అంటున్నా, దీన్నే కనుక వాళ్ళు ఒక ఓపెన్ గ్రౌండ్లో పెట్టి అందరినీ సమానమైన డిస్టెన్స్లో ఒక సర్కిల్లా పెట్టుంటే, మధ్యలో అది పెట్టి బెల్లి పెట్టి ఎంత బాగుంటుంది. ఒక కెమెరాతో ఏంది డ్రోన్ కెమెరాతో సో పెట్టారు. ఫస్ట్ది అనుష కొట్టింది. ఎన్నాళ్ళకి అనుష గారు పాయింట్ పెట్టారా తెచ్చారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ షాకీబ్ కొట్టాడు, దాని తర్వాత మళ్ళీ షాకీబ్ కొట్టాడు. శ్రీజ, మనీష్ వీళ్ళందరూ పడ్డారు, కానీ పాపం శ్రీజ అసలు తెగించి ఆడుతుంది అనిపిస్తుంది అబ్బా, వెళ్ళి దూకేస్తుంది అమ్మాయి అయితే. సో బట్ షాకీబే పట్టుకున్నాడు, షాకీబ్ కొట్టాడు. దాని తర్వాత మళ్ళీ అనుష కొట్టింది. సో అనుషకి 2 పాయింట్లు, షాకీబ్కి 2 పాయింట్లు, ఇక్కడ 2 వచ్చినాయి అంటే అబ్బో ముందు బాగా వెళ్తున్నారు అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే గులాబ్ జామున్ అని ఒకటి చెప్పినప్పుడు డీమన్ పవన్ ఏదో చేస్తున్నాడు, డాలియా అడుగుతుంది ఏంటంటే విచ్ వన్ ఏంటిది అని చెప్పి అడుగుతుంటే వెంటనే శ్రీముఖి హౌ కెన్ యూ ఆస్క్ అని చెప్పి గట్టిగా వచ్చారనమాట. వాట్ ఈజ్ యువర్ రోల్, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అది అని చెప్పి. ఇంకో సైడ్ ఏం చేస్తున్నాడు షాకీబ్, ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రియాతో. సో ఇటు తీసి ఇంకో ఇక్కడ ఉన్నాయి అని చెప్పి. ఏదైనా సరే శ్రీముఖి గారు ఏ రూల్స్ చెప్పారంటే ప్లేట్ పడకూడదు, మీరు మాట్లాడకూడదు, ఆ వస్తువు ఏంటన్నా చెప్పకూడదు, ఇలా కొన్ని రూల్స్ చెప్పారు. సో వెంటనే ఆవిడ అరిచారనమాట, కెన్ ఐ ప్లీజ్ నో వై ఆర్ యూ ప్రాక్టీస్, నువ్వు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావు అరిచారు. నీకు అసలు రూల్స్ అర్థం కావని అరిచారు. ఎందుకంటే ఆయన చాలా విషయాలు ఆయనకు అర్థం కావు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. కాబట్టి ఈ అరవటం తప్ప రైటా అంటే తప్పు కాదు, చాలా విషయాల్లో ఆయన కన్ఫ్యూజ్ అవుతాడు. లాస్ట్లో నాకు అర్థం కాలేదంటాడు, అది వాళ్ళ మీదకి వెళ్ళినట్టు ఉంటుంది. ఈ గేమ్ ప్రాక్టీస్ చేసుకొని ఆడతారా అని అన్నారు. మెయిన్ క్వశ్చన్ అది. ఒక గేమ్ వేరే వాళ్ళ విషయం వల్ల పాజ్లో ఉంది, దీన్ని ఈజీ టు అండర్స్టాండ్. అక్కడ ఉన్న 4 ఐటమ్స్ మనం చెప్పేస్తే ఏముంది, ఆ హ్యాండ్లోంచి ఈ హ్యాండ్లో తీసుకొని బౌల్స్ ఎటు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని చెప్పి ఏది చెప్పుకొని ఇంకో ఇలా కదుపుతాను అని చెప్పేస్తే ఈజీ అయిపోద్ది కదా. బట్ ఆల్రెడీ దానికి ఒక టైం కూడా ఇచ్చారు. ఇక్కడ బిందు మాధవి టైం కూడా ఇచ్చారు, చెప్తారు ఆ టైం ఏంటన్న తర్వాత. బట్ నవదీప్ ఎందుకు తీసే డిస్కషన్ డిస్క్వాలిఫై ముందే చెప్పారు, డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి తీసేసి వచ్చేసండి మీ టీం అవుట్ అని చెప్పి. కాదు షకీబ్ చెప్పినా సరే లేదు వచ్చేసాను అని చెప్పారు. దాని తర్వాత
నెక్స్ట్ కాజుగట్లు ఏదో వస్తే హరీష్ శ్రీజ ఇద్దరు దూకారు, బట్ హరీష్కి పాయింట్ వచ్చింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ 3 పాయింట్లు వరుసగా కలాకండ్, సున్నుండ, హల్వా, నాగా దూకి కొట్టాడు. ఒకసారి అయితే స్టేజ్ నుంచి కింద కూడా పడ్డాడు. వరుసగా 3 పాయింట్లు తెచ్చి లాస్ట్ 3కి 3 తెచ్చి నాగా హ్యాట్రిక్ కొట్టి తనంతాలు గెలిపించుకున్నాడు, తన టీంని గెలిపించాడు. తను ప్రసన్న కలిసి గెలిచారనమాట. లేదంటే అవుట్ ఆఫ్ ద స్కోప్ గెలిచేవాళ్ళు కాదు లాస్ట్ 3 పాయింట్లు కనుక రాకపోతే. దట్టు షాకీబ్ లేకపోవడం కూడా హెల్ప్ అయింది వాళ్ళకి. నవదీప్ గెలిచిందారు నాగన్ టీం వేయండి, స్నేక్ సాంగ్ వేయండి, నా అగుబాబు కాటేసింది అని చెప్పి కాటేశారు. సో ఒక డమ్ము ప్లేయర్ని ఇంకో ప్లేయర్తో ఆడి మొత్తాన్ని గెలిపించుకున్నాను అని చెప్పి సరే ఇంతకీ ఓట్ అప్పీల్ గురించి ఏం మాట్లాడుకున్నారు, మీ ఇద్దరు మాట్లాడుకొని చెప్పండి అంటే ప్రసన్న డిస్కషన్ చేశాడు ఆల్రెడీ. అంటే ఇచ్చేస్తా అన్నాడంటే లేదు ఇచ్చేస్తా అనలేదు కానీ తీసుకోండి అన్నాడంట. ఇచ్చేస్తా అంటే ఏంటి, తీసుకోండి అంటే అండి. సో కాసేపు నవ్వుకున్నారు అన్నమాట. దాని తర్వాత ఆయన ప్రసన్న వచ్చాడు. సో నాకు ఇది మచ్ నీడెడ్ అని చెప్పి, నాకు ఎవరిని నొప్పించే మెంటాలిటీ కాదు, నాకు అది రాలేదు అని చెప్పి ఆయనలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తుంటే, బిందు నొప్పించమని ఎవరు చెప్పారు అంటే, పక్కన వాళ్ళకి ఆ మాట్లాడాలంటే నొప్పించమని ఎవరు చెప్పారు అంటే, ప్రసన్న గారేమో నేను మాటలు నేర్చుకోవాలి అని చెప్తుంటే, నవదీప్ ఏమో నీ ఒపీనియన్ నువ్వు చెప్పలేకపోతున్నావు, ఇలాంటి నవదీప్ కనుక పట్టుకుంటే చాలా కష్టమవుతుంది, పట్టుకున్నాడు ఆయన. సో నీ ఒపీనియన్ చెప్పలేకపోతున్నావు, అసలు మనం ఎక్కడున్నాము, ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇంత తెలిసిన మీరు నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఒపీనియన్ చెప్పలేకపోతే ఎలాగా, అసలు బిగ్ బాస్ హౌస్లో ఒపీనియన్సే మ్యాటర్స్, ఒపీనియన్స్ అన్నదే మీరు చెప్పలేకపోతే దాన్ని ఒప్పించడం అంటే మీరు సైలెంట్గా ఉంటే కరెక్ట్ కాదు కదా అన్న విషయం ఈ నవదీప్లోకి వెళ్ళింది గట్టిగా. సో ఇదే ఆయనకి ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి తర్వాత వచ్చే ఎపిసోడ్లో. సో ఓట్ అపీల్ చేసుకున్నారు ప్రసన్న గారు, నా పేరు ప్రసన్న కుమార్ అని, నేను ఎప్పటి నుంచో మీ అందరూ నన్ను చూస్తున్నారని చెప్పి, నేను చాలా కష్టపడి వచ్చానని చెప్పి, నేను అందరినీ మోటివేట్ చేస్తూ గేమ్ ఆడిపిస్తున్నాను, సో నేను ఇంకా నా బెస్ట్ ఇస్తాను, సపోర్ట్ చేయండి, నాకు ఓటు వేయండి అని చెప్పారు. సో నెక్స్ట్ వరస్ట్ ప్లేయరు విందు. ఇంకా మనకు కొన్ని ఎపిసోడ్స్ మిగిలినవి. స్టార్టింగ్ అని చెప్పారు కదా 2 yellow cards వస్తాయని చెప్పి. సో ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే ప్రసన్న గారికి ఇచ్చారు బిందు. సో బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే ఒక ఒపీనియన్ ఉండాలి, అది చెప్పాలంటే ఫియర్లెస్గా ఉండాలి, అబ్జర్వెంట్గా ఉండాలి. ఇది చాలా మెయిన్. అబ్జర్వ్ చేయాలా, భయం ఉండకూడదు. సో ఎదుటి ఉన్నది ఎవరైనా సరే ఒక పాయింట్ ప్రాపర్గా మీరు చెప్పలేకపోయారు కాబట్టి, ఒక పాయింట్ కూడా ప్రాపర్గా చెప్పలేకపోయారు కాబట్టి 1కి 2 ఛాన్సులు ఇచ్చారు కాబట్టి yellow card ఇచ్చారు. నవదీప్ ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ది పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ చెయ్యొత్తానంటే షాకీబ్ ఎత్తాడు. ఎత్తుకుంటారా భయ్య ఎవరైనా? ఆల్రెడీ నువ్వు 2 పాయింట్లు తెచ్చుకున్నావు, ఎందుకు ఎత్తాలి? డిఫెండ్ చేసుకోవాలి కానీ ఆ విషయం మీద డిఫెండ్ చేసుకోవాలి ఆయన. అంటే నేను ఒక స్ట్రాటజీ అనుకున్నాను, సో ఏమేమి ఖాళీ ఉన్నాయో నేను చూపిస్తున్నాను అంటే అక్కడ ఉన్న గిన్నెలు ఏం ఖాళీ ఉన్నాయి, అది ఎలా భయ్యా? అది స్ట్రాటజీ ఎలా అవుతుంది? గేమ్ మధ్యలో మాట్లాడకూడదు కదా, అది దట్టు పాజ్లో ఉంది. గేమ్ పాజ్లో ఉంటే చేయొచ్చా అని చెప్పి నవదీప్ గట్టిగానే క్వశ్చన్ చేశాడు. షాకీబ్ అన్ని రూల్స్ పర్టికులర్గా లేవు అంటే, రూల్స్ అనేవి మీరు సరిగ్గా చెప్పలేదనో, రూల్స్ అనేవి పర్టికులర్గా లేవనో, ఇది పట్టుకొని చెయ్యాలి అని చెప్పి ఇది పట్టుకొని చెయ్యాలని కూడా మీరు చెప్పలేదనో, ఏదో మొత్తానికి అక్కడ వాళ్ళని ట్రిగ్గర్ చేసేలాగా ఒక పాయింట్ అయితే పెట్టాడు. మనకు అదంతా కట్ చేశారు. అంటేనే అభిజిత్ కోపం వచ్చింది. అంటే ఏంటి, అది పట్టుకొని చేయాలని చెప్పలేదు అంటే, చేపట్టుకొని డైరెక్ట్ చేపట్టుకొని చేయొచ్చు కదా, ఎక్కువ బుర్ర యూజ్ చేయకు అంటే. వీళ్ళు లూప్ హోల్స్ ఎతుకుతాం కదా టాస్క్లో బిగ్ బాస్ హౌస్లో, అలాంటివి ఇక్కడ ఎతుకుతున్నారు. ఇక్కడ ఎతకూడదు, ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండరు, బయట నుంచి వచ్చేసేవాళ్ళు. సో అక్కడ మనం ఏది మాట్లాడుకో కొంచెం చెల్లుతుంది. ఏం చెప్తున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అవి కొంచెం గట్టిగా నచ్చాడు అనమాట. నవదీప్ కావాలని నీకు ఫౌల్ ఇస్తే మాకేమొస్తుంది, సో ఈ పాయింట్ కూడా అక్కడ ఆయన రేస్ చేసి ఉంటాడు. మీరు నన్ను కావాలని అవుట్ చేశారు అని చెప్పి. నాకు అనిపిస్తుందా కావాలని అవుట్ చేశారా అంటే అనిపించట్లా, ఎందుకంటే అది ఫెయిర్ అండ్ స్క్వేర్. నువ్వు ఖాళీగా ఏమున్నాయి గిన్నెలు నీకు నువ్వు చెప్పేసుకుంటావు అంటే అది గేమ్ పాజ్లో ఉన్నప్పుడు స్ట్రాటజీ ఎట్లా అవుతుంది? బిందు మా దగ్గర ఏమంటే మీకు గేమ్ స్టార్ట్ అవ్వకముందు 1.5 minute ఇచ్చింది, మీరు అప్పుడే చెప్పుకోవాలి అంటే ఏం సైకిల్ చేసుకుంటారు, ఇట్లా లాగితే ఏంటి, ఇట్లా తోస్తే ఏంటి, ఇట్లా లెఫ్ట్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, ఎలా ఎంత దూరంలో ఉన్నాయి అన్నీ మీరు అప్పుడు చెప్పుకోవాలి. ఇప్పుడు కాదు, గేమ్ మధ్యలో ఉన్నప్పుడు కాదు. దట్టు ఇంకా ప్రతి రూల్ మీరు పర్ఫెక్ట్గా పెట్టలేదనో, మీరు చెప్పలేదనో, సో నా తప్పు కాదనో, కావాలని అవుట్ చేశారంటే ఆల్రెడీ ట్రిగ్గర్ అవుతారు. మరి ఆ పాయింట్లు ఎందుకు కట్ చేశారో నాకు అర్థం కాలేదు. నవదీప్ అలా అండ కదా ఆయన అనకపోతే, బట్ సమ్హౌ మనకి కట్ చేశారనమాట. అవి అంటే వాళ్ళు స్మార్ట్ కాదనుకుంటున్నావా, నువ్వు ఒక్కడైనా స్మార్ట్, ఇలా అయితే కాదు బ్రదర్ అని చెప్పి చెప్పేదిను అని చెప్పి షాకీబ్కి ఎల్లో ఇచ్చారు. నెక్స్ట్ 5 ఎల్లోస్ ఉన్నాయి ఇప్పుడు మనకి గేమ్లో. శ్వేత, డాలియా, ప్రసన్న, మనీష్ అండ్ షాకీబ్. వీళ్ళలో ఎవరికి ఇంకో ఎల్లో వచ్చినా గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. నెక్స్ట్ వాల్యుబుల్ ప్లేయర్ బిందు. ఫేవరెట్ సాంగ్ చెప్పండి అని చెప్పి, సో ఫేవరెట్ సాంగ్ బీజిఎం కూడా సంపాదించుకున్నాడు అని చెప్పి చెప్పాను కదా. అండర్ డాగ్ కాదు, అండర్ స్నేక్, నాగా కాటు. సో ఒక స్టార్ ఉంది, ఇంకో స్టార్ వచ్చింది ఆయనకి. నవదీప్ ఏం లేదు, సింపుల్ మ్యాక్సిమం కొట్టాడు. దట్టు వాళ్ళిద్దరు డిస్కషన్లో ప్రసన్న గారు ఆయన డిస్కషన్లో ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు కాబట్టి, సో చాలా క్లీన్గా నీట్గా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు. అభిజిత్ ఇక్కడ బాగా పోయాడు, చాలా క్లీన్గా ఆడారండి, ప్రాపర్గా ఆడారు మీరు.
ఆనెస్ట్ అప్రోచ్ ఉంది మీలో, నేను గమనిస్తూ ఉన్నా టు ప్లే ద గేమ్. నేను ఎలా ఆడతాను అలాగే ఉన్నాయి. 10 waysలో మనం డిఫరెంట్గా ప్లే చేయొచ్చు. బట్ ఒక గేమ్ని 10 విధాలుగా ఆడొచ్చు. బట్ మీరు రైట్ వేలో ఆడుతున్నారు, అది నాకు నచ్చిందని చెప్పి. సో నాగాకి ఓట్లు వచ్చినా రాపోయినా అభిజిత్ గారు అయితే మాత్రం సెలెక్ట్ చేస్తారు. అలా అని చెప్పి మీరు ఓట్లు లేకుండా ఉండదు. మీకు గేమ్ నచ్చితే మీరు ఖచ్చితంగా మీ ఫేవరెట్ ప్లేయర్కి ఓటేయండి. సో నాగా అందరికీ నమస్కారం. తను ఓటు అప్పీల్ చేసుకున్నాడు. ఆట చివరికి వచ్చింది. సో నేను ఇంకా బాగా ఆడుతున్నానని చెప్పాడు. కుదిరితే మూడోది కూడా ఇంకో స్టార్ కూడా తెచ్చుకుంటా అని చెప్పాడు. ఓట్ చేయని చెప్పాడు. కామన్ మ్యాన్ నిజాయితీగా ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పాడు. కామన్ మ్యాన్ ట్యాగులు ఎక్కడ వరకే, హౌస్లోకి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ ట్యాగులు పనిచేయవు. బిందు ఫియర్లెస్గా ఎవరు మాట్లాడలేదు అనిపించింది. ఓవరాల్ ఎనాలిసిస్ చేసేటప్పుడు ఎవరు మాట్లాడాలని చెప్పింది. రిపీటెడ్గా చెప్తున్నారు అయ్యే పాయింట్లు. సో ఇంకా చాలా లేయర్స్ ఉండాలి, తీయాలి అయ్యే అని చెప్పారు. సో నిజంగా నాకు సూపర్ మాట్లాడారు అన్న విధంగా ఎవరు అనిపించలే. నెక్స్ట్ అవి మీరు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఎందుకు రావాలనుకుంటున్నారు, ఈ ప్లాట్ఫామ్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఎన్ని క్వశ్చన్స్ అడిగా మేము చేసుకున్నాం. ఆ రోజు మీలో ఫైర్ ఉంది, ఇప్పుడు ఆ ఫైర్ డౌన్ అయింది. ఇవేది అందరికీ దొరకదు. సో 100% ఇవ్వండి. ఇక్కడ ఉన్నది 3 ఎపిసోడ్లు అని చెప్పి. నవదీప్ హౌస్లోకి వెళ్ళాక, నవదీప్ మంచి పాయింట్ చెప్తారు. హౌస్లోకి వెళ్ళాక నువ్వేంటో బయటకు రావాలి, సిచ్యువేషన్కి రియాక్షన్ ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అక్కడ ఎవరున్నారు అని చెప్పి. అంటే అక్కడ నాకు సిచ్యువేషన్ జరిగింది, దానిలో నీ ఒపీనియన్ ఏంటో పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. ఎదురుగా ఎవరున్నారు, అక్కడ సెలబ్రిటీ ఉన్నాడా, తోపు ఉన్నాడా, తురుము ఉన్నాడా, నాగార్జున గారు ఉన్నారా, బిగ్ బాస్ ఉన్నాడని కాదు. సో అది మీరు పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. సో అది బేసిక్ పాయింట్ అనేది క్యాచ్ చేయాలని చెప్పాడు. సో అదే ఎంటైర్ థింగ్. 40 నిమిషాలు చెప్పానంటే ఇలాంటి వెర్బల్ డిస్కషన్స్ ఉన్నప్పుడు ఎపిసోడ్ రివ్యూ అనేది కొద్దిగా ప్రొలాంగ్ అవుతుంది. అంటే వాళ్ళు చెప్పిన పాయింట్లు వాళ్ళని అనాలిసిస్ చేయటం మనం సో ఉంటుంది అనమాట. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ రాంగ్ అని నేను అనుకోవట్లేదు. ఎవరైనా ఇంతవరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా చివరికి చూసాను నాకు కామెంట్ చేయండి నా సాటిస్ఫాక్షన్ కోసం. వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.